ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈ బ్యాక్గ్రౌండ్ని నాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే కొంపలో కరెంట్ లేదు. అందుకే ఇలా బయటకు వచ్చి అయితే వీడియో చేయడం జరుగుతుంది అనమాట. ఇంపార్టెంట్ వీడియో, లేకుంటే నేను కూడా లైట్ తీసుకొని నిదానంగా చేసేటోడిని. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. రాజసాబ్ మూవీ టీంకి మింగులు మింగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను అనేటటువంటిది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా నాలో కలుపుకొని ఖచ్చితంగా మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. మొట్టమొదట నాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. సారీ ఫర్ దట్. రాజసాబు అప్డేట్ల మీద అప్డేట్లు ఓరే నీ అమ్మ, మీకన్నా మా వంగానాయం కదరా బాబు. 11K కరెక్ట్గా అప్డేట్ ఉందిరా అనేటటువంటి హింట్ ఇచ్చేసిండు. ప్రభాస్ అన్న సినిమానే అది కూడా, అది 1000 కోట్ల సినిమా, అటు ఇటుగా 1000 కోట్ల బడ్జెట్తో తీస్తున్నారు. మోస్ట్ హైప్ ఉందన్నమాట. అంత హైప్ ఉన్నదే కరెక్ట్గా 11 గంటలకి ఇవాళ అప్డేట్ వస్తుంది, రెడీగా ఉండండి అని చెప్పి మళ్ళా 11 గంటల నరకి అంటే 30 నిమిషాలకి వీడియోనే వదిలేండి డైరెక్ట్గా. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ది గ్రేటెస్ట్ సినిమా కోసం. కానీ మీరు దెంగే బిల్డప్లు చూస్తుంటే నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్కి గుద్దాల మండిపోద్ది అనేటటువంటిది క్లారిటీగా కానొస్తుంది. మరి ఇంత బిల్డప్ అయితే నేను అసలుకే చూడలేదు భయ్యా. ఎందుకు ఇంత బిల్డప్ అని చెప్తున్నానంటే, నిన్న సాయంత్రం మధ్యాహ్నం అనుకుంటా తమన్నా ఏం చెప్పిండు, 6 గంటలకు అప్డేట్ ఉంటుంది అని చెప్పిండు. సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకే అప్డేట్గా ఉంటుంది, రెడీగా ఉండండి అని చెప్పిండు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది చెప్తాండు. ఎగ్జాక్ట్లీ సాయంత్రం 6 గంటలకు చూసుకున్నట్లయితే ఒక మంచి ప్రోమోతో వస్తారు. మన రాజసాబ్ గిలిగిలిగు అంటే రాజసాబ్ నుండి సాంగ్ వస్తుంది అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఒక మంచి ప్రోమోతో వీళ్ళు దిగుతారు అనేటటువంటిది ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. నేనైనా నువ్వైనా అప్డేట్ అంటున్నారు, అదే ట్రయల్ అప్డేట్ కాదు, గట్టి కల్కి 2 అప్డేట్ కాదు, సలార్ 2 అప్డేట్ అంతకన్నా కాదు. ఇన్ని అప్డేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకెందుకు రాని మీరు అనొచ్చు, మండిపోయి మాట్లాడతాను నేను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 6 గంటల 3 నిమిషాలకు అప్డేట్ ఉంది అని చెప్పిండు. నేనైతే 6 గంటల 3 నిమిషాలకు ఒక ప్రోమో ఎక్స్పెక్ట్ చేసి మంచిగా దింపుతున్నారు, మంచిగా గట్టిగానే ప్లాన్ చేశారు అనేటటువంటి ఫీల్ అయితే నేనైతే ఉన్నా. అది ప్రోమోరాల బొంగరాల ఏమొచ్చిందో తెలుసా, ఎగ్జాక్ట్లీ ఈ విధమైనటువంటి షాడౌన్ రిలీజ్ చేశారు. ఈ షాడౌన్ రిలీజ్ చేసి మళ్ళీ ఇవాళ 12ంటికి ఒక అప్డేట్ ఉంటుంది అని చెప్పారు. అక్కడే మండిపోయింది నాకైతే. అదే 6 గంటల 3 నిమిషాలకు ఒక ప్రోమోని రిలీజ్ చేసి ఫుల్ వీడియో సాంగ్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది చెప్తే ఎంత బాగుండేది భయ్య. 6 గంటల 3 నిమిషాలకు అప్డేట్ ఉందని చెప్పి 12 గంటలకు తెలియజేసి 12 గంటల నుండి 6 గంటల 3 నిమిషాల దాకా వెయిట్ చేయించి, ఇప్పుడు 6 గంటల 3 నిమిషాల నుండి మళ్ళీ మధ్యాహ్నం 12ంటికి వెయిట్ చేయించి మళ్ళీ మధ్యాహ్నం 12ంటికి ఈ విధమైనటువంటి పోస్టర్ వస్తాను మీరు దిగేది. ఈ పోస్టర్ మేమందరం ఎప్పుడో చూసాం. ఆల్రెడీ రామోజీ ఫిల్మ్ సిటీలో అనుకుంటా షూటింగ్ జరుగుతుంటే మన ప్రభాస్ అన్న ఈ విధమైనటువంటి డ్రెస్ వేసుకొని డ్యాన్స్ వేసేది, ఇవన్నీ వీడియోలు మేము ఎప్పుడో చూసాం. అదేదో మళ్ళీ మాకు కొత్తగా చూపిస్తున్నట్టు ఈ ఎదవ బిల్డప్ ఏంది అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. సీదాగా ఒక ప్రోమో రిలీజ్ చేయొచ్చు కదా, ఆల్రెడీ సాంగ్ అంటున్నారు. మరి డైరెక్ట్గా ఈసారి సాంగ్ వస్తుందో లేదంటే ఇంకేమవుతుందో అనేటటువంటి విషయం నాకైతే తెలియదు. ఈ అప్డేట్ల మీద అప్డేట్లు అయితే నాకైతే పిచ్చిలేస్తుంది అనమాట. వీళ్ళు పైన ఇచ్చినటువంటి క్యాప్షన్ ఏంటంటే, ది రాజాసాబ్ కా స్టైల్ రెబల్ సాబ్ ఏ సాంగ్ ద టేక్స్ టు బ్యాక్ 2000s డార్లింగ్ ఎరా. 2000లో మన ప్రభాస్ ఎలా ఉన్నాడో అలా చూపిస్తాం అని చెప్తున్నారు. అసలు క్యాప్షన్ పెట్టినోడు ఎర్రిపో కనకూడదు కానీ, ఎందుకంటే ప్రభాస్ అన్న డెబ్యూ మూవీ ఈశ్వర్ మూవీ 2002లో రిలీజ్ అయింది. అంటే డెబ్యూ మూవీ అంటే ఫస్ట్ సినిమానే కదా. అంతకుముందు ప్రభాస్ అన్న అసలు ఏ విధమైనటువంటి డ్యాన్స్ చేయలేదు, ఏ విధమైనటువంటి యాక్టింగ్ చేయలేదు. 2000లో అసలు ఏ విధమైనటువంటి సినిమా ఇందులోనే లేదు. మరి నువ్వు 2000 ఎరాకి ఎలా తీసుకెళ్తావు? ఈశ్వర్ కన్నా ముందు మాకు ఎలా చూపిస్తావు ప్రభాస్ అన్నని? నాకు అర్థమే సావట్లా. ఈ క్యాప్షన్ పెట్టేటప్పుడే మిస్టేక్ 90s అన్నా బాగుంటుంది. సరే 90sలో ప్రభాస్ అన్నలే, 2000 అనుకోండా 2002 ఎరా, లేకుంటే మన డార్లింగ్ సినిమా ఏ ఇయర్లో రిలీజ్ అయిందో ఆ ఎరా అంటే ఇంకా చాలా పద్ధతిగా ఉండేది. 2000 ఎరా అనేసరికి నవ్వు వచ్చింది. ప్రభాస్ డెబ్యూ మూవీ ఎప్పుడు అనేటటువంటి విషయం కూడా ఈ క్యాప్షన్ పెట్టినోడికి తెలియదారా ఉంగాస్ రే అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. మిస్టేక్లు కామోలేండి, నేనేమంటలా. అండ్ లుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఆల్రెడీ చూసినటువంటి లుక్కే భయ్య. ప్రభాస్ అన్న ఆ హెయిర్ అయినా, ఆ నించునేటటువంటి విధానమైనా, వెనక బ్యాక్గ్రౌండ్ అయినా, ఈ సాంగ్ అనేటటువంటి క్లారిటీగా అర్థమైతే ఇంకా బ్యాక్గ్రౌండ్ డీప్గా అబ్జర్వ్ చేయండి. ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట. సో టెంపుల్లో ఏదో గట్టిగానే ప్లాన్ చేసిండు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అంటే మొత్తం ఇది ఒక సాంగ్ అనమాట. సాంగ్ ఎందుకో వీళ్ళు భయపడి సత్తున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఎప్పుడో అక్టోబర్ 23న రావాల్సినటువంటి సాంగ్ ఊరించి ఇప్పుడు ఈ నెల 23న రిలీజ్ చేస్తాను ఆల్రెడీ చెప్పారు. ఆన్ నవంబర్ 23 అంటే నెల అవుతుంది. ప్రభాస్ అన్న బర్త్డే రోజు రావాల్సినటువంటి సాంగ్ ఊరించి ఎగ్జాక్ట్లీ ఈమంటూ 23కి తెలియజేస్తున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా భయపడుతున్నారు అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. మరి వీళ్ళకి ఎందుకు అంత భయం అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. ఓకే, కమింగ్ టు ది ఈ పోస్టర్ గురించి డెప్త్ డీటెయిల్స్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే అన్న స్వాగ్ అయితే అదిరిపోయింది అనమాట. వాళ్ళు చెప్పింది రాజసాబ్ రెబల్ సాబ్ అనేటటువంటిది అయితే వాళ్ళు హింట్ ఇచ్చేశారు. సో స్వాగ్ అదిరిపోతుంది, డ్యాన్స్ అదిరిపోద్ది. ఆ కాళ్ళు పెట్టేటటువంటి విధానం, ఆ నించునేటటువంటి విధానం చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఈసారి డ్యాన్స్ కుమ్మే పోతుంటే ప్రభాస్ అన్న అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఆ డ్యాన్స్ కూడా వేరే లెవెల్ ఉంటుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఈజ్
తమనన్న సరిగ్గా డ్యూటీ చేసిందా లేదా అనేటటువంటి క్వశ్చన్. నాకు తెలిసి ఏమన్నా డ్యూటీ చేయలేదేమో, ఏమన్నా 23rd అంటే ఇవాళ ఎంత 21st కదా, రేపు కాక ఎల్లుండి కాక అవుట్ అయ్యుండి, రేపు 22 ఎల్లుండే సండే రోజే సాంగ్ వస్తుంది అనమాట. కాబట్టి భయపడుతున్నారు ఒక ప్రోమోని రిలీజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు చికిరి సాంగ్ రిలీజ్ చేసే ముందు వాళ్ళు ఒక పద్ధతి ఎలా రిలీజ్ చేశారు, ఫస్ట్ మన రామ్ చరణ్ అని వేసినటువంటి ఒక స్టెప్ చికిరి చికిరి అనేటటువంటి స్టెప్ వేసి ఆ తర్వాత ఇక డైరెక్ట్గా ఫుల్ వీడియో సాంగ్ అయితే మనకు దింపారు చెప్పినటువంటి టైంకి. అక్కడ వాళ్ళని మెచ్చుకోవచ్చు. అక్కడ కొన్ని ట్రోల్స్ వచ్చాయి, దాని మీద కొన్ని విమర్శలు వచ్చాయి. కానీ విమర్శలన్నీ కూడా ఫుల్ వీడియో సాంగ్ వచ్చిన తర్వాత వాళ్ళైతే పటాపంచలు చేశారు, తిప్పి కొట్టేశారు. ఈ విధంగా ఒక పద్ధతి ఒక వ్యవహారంతో వీళ్ళైతే క్లారిటీగా ఉన్నారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. వాళ్ళంత క్లారిటీగా ఉన్నప్పుడు మనోళ్ళు కూడా అంతే క్లారిటీగా ఉండాలి. నాకు తెలిసి ఈ సాంగ్లో ఏమన్నా దెబ్బేతనేమో, తమనన్న ప్రోమోని రిలీజ్ చేస్తే ట్రోల్ అవుద్ది, ప్రోమోని రిలీజ్ చేస్తే కాపీడ్ అని చెప్పి ఇప్పుడే మీమ్స్ వస్తాయి అనేటటువంటిది ఆయన ఫియర్ అవుతుండేమో, ఆయన భయపడుతున్నామో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుందన్నమాట. అలాంటి భయం పెట్టుకుంటే దండగబ్బా తమన్, ఎందుకంటే నువ్వు చాలా సినిమాలు చేస్తున్నావు. మొన్నే ఓజీ సినిమా కంప్లీట్ చేసావు, ఓకే ఎక్సలెంట్ బీజేఎం ఇచ్చినావు. అలా లేదు సోలా ఉయిదేతా నా పేరు ఓ జస్ గంభీర, అది అసలుకే మర్చిపోను. అఖండ దెంగితే దేవరా బాగా వైరల్ అవుతుంది అనమాట. అఖండాలో కూడా ఎక్సలెంట్ ఇచ్చినావు, అఖండ 2 కూడా ఎక్సలెంట్ ఇస్తున్నావు, అఖండాకే ఎక్సలెంట్ ఇచ్చినావు. వచ్చేటటువంటి ప్రతి సినిమాకి కూడా బాగానే ఇస్తున్నావు. వాటికి ప్రోమోస్ రిలీజ్ చేస్తున్నావు ఇంత ధైర్యంగా, ట్రైలర్స్ రిలీజ్ చేపిస్తున్నావు, సాంగ్స్ రిలీజ్ చేస్తున్నావు. మరి రాజాసాబ్కి ఎందుకు ఇంతలా భయపడిస్తున్నావు అనేటటువంటిది నాకైతే ఎంత ఆలోచించిన అర్థం కావట్లా. అలాంటి భయాలు ఏమన్నా ఉంటే ముందే చెప్పేసాయి, ఎందుకంటే నువ్వే హైప్ ఇచ్చింది. మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ముందుకు వచ్చి మాట్లాడింది నువ్వే. ఈ సాంగ్ వేరే లెవెల్ ఉంటుంది, ఆ కొరియోగ్రఫీ వేరే లెవెల్ ఉంటుంది, 5 సాంగ్స్ ఉంటాయి, హీరోయిన్కి ఒక్కో సాంగ్ ఉంది, ఎంట్రీ సాంగ్ ఉంది, ఎలివేషన్ సాంగ్ ఉంది, హర్రర్ సాంగ్ ఉంది అనేటటువంటిది డీటెయిల్గా డిస్కషన్ చేసింది. మా ముందు పెట్టింది అయితే 100% నువ్వే. కాబట్టి నువ్వు భయపడేది ఏదైనా ఉంటే మట్టికి ముందే చెప్పు, మేమైతే హైప్ పెంచుకోం. మళ్ళీ ఆ తర్వాత ఆ రేంజ్లో ఉంటుంది ఈ రేంజ్లో ఉంటుంది అని చెప్పిన తర్వాత మాకు భయం అయ్యి మేళ సినిమా దెబ్బెత్తే మాకు భయం అయ్యి అనేటటువంటిది 100% వస్తాం అనమాట. నేనైతే అలా కోరుకోవట్లా, ఖచ్చితంగా సినిమా ఆడాలి అనేటటువంటిది అయితే నేను కోరుకుంటున్నాను అనమాట. అది కాక ప్రభాస్ అన్న ఫౌజీలోనే ఎక్కువ పాల్గొంటున్నాం అనేటటువంటిది కూడా బయట గట్టి వార్తలు ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఫౌజీ షూటింగ్లోనే ఆయన ఎక్కువ టైం స్పెండ్ చేస్తానంట. దీనికి సంబంధించినటువంటి షూటింగ్ ఆయనకు తీయాల్సింది ఎప్పుడు అయిపోయిందంట. వెళ్ళి ఈ ఫౌజీ మీద ఎక్కువ కూర్చుండు. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ ఈ నవంబర్ ఎండింగ్ ఆల్రెడీ మన సందీప్ రెడ్డి వంగ చెప్పిండు, స్పిరిట్ సినిమా అప్డేట్తో నేను మీకు కలుస్తా అని చెప్పి ఆల్రెడీ వంగ గారు చెప్పిండు. వీటన్నిటి బట్టి అయితే చింటూ బేరుస్తుండు, వీటన్నిటి బట్టి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటటువంటిది క్లారిటీగా అర్థమైంది. సో దీని మీద మీ కామెంట్ ఏంటి, మీకు ఏ విధంగా అనిపించింది ఈ పోస్టర్? వీళ్ళు మీ పేషెన్స్ ఇని చెక్ చేస్తారు అనేటటువంటి ఫీలింగ్ మీకు వచ్చిందా? లేదు బ్రో మేము వెయిట్ చేస్తాం, మాకు నమ్మకం ఉంది అనేటటువంటి ఫీలింగ్ మీకు వచ్చింది అనేటటువంటిది హానెస్ట్లీ డెఫినెట్గా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఏంటి వాళ్ళ నైట్ చూసుకున్నట్లయితే అఖండ 2 తాండవం ట్రయల్ ఉందన్నమాట, ఎగ్జాక్ట్లీ 7:45కి. దానికి సంబంధించినటువంటి వీడియోతో మళ్ళీ కలిసేటటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ చాలామంది ఏమని అడుగుతున్నారంటే మూవీ రివ్యూస్ ఎందుకు చెప్పట్లేదు అని అంటున్నారు. మూవీకి వెళ్ళడానికి అటు ఇటుగా 500-600 ఖర్చు అవుతుంది, కానీ దాన్ని అప్లోడ్ చేస్తే మట్టికి కనీసం 500-600 సగం డబ్బులు కూడా రావట్లేదు. అది కాక ఈ విధమైనటువంటి పోస్టర్ల మీద వీడియోలు చేసిన, ట్రైలర్స్ మీద వీడియోలు చేసిన బాగానే రీచ్ ఉంటుంది, కానీ చిన్న సినిమాలని ఎవడు డేకట్లేదు అనేటటువంటిది 100% వస్తాం. నేను చూసింది రాజు వెడ్స్ రాంబాయి, దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మన ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి, మీకైతే పెద్ద క్లారిటీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది అనమాట ఫైనల్గా చెప్పేది. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తప్పకుండా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలా అనిపించిండు మన రాజాసాబ్? ఈసారి హిట్ గట్టిగా కొట్టబోతుంట, తమనన్న డిసప్పాయింట్ చేయకుండా ఉంటే చాలు అనేటటువంటి. ప్రభాస్ అన్న లుక్స్ బాగున్నాయి, రిలీజ్ అయినటువంటి ట్రైలర్స్ కూడా చాలా బాగున్నాయి. తమన ఒక్కడే హ్యాండ్ అయిపోతే సినిమా మట్టికి నెక్స్ట్ లెవెల్ పడిద్ది, 1000 కోట్లు ఈజీ అని చెప్పి నా గట్టి ఫీలింగ్. ఉంటా, బాయ్, నమస్కారం.